Let's talk about something about my channel and the videos. నా ప్లాన్ ఏంటి, ఏ వీడియోస్ చేద్దాం, ఏ వీడియోస్ నేను చేయలేను, కొంచెం దాని గురించి ఒక 5 minutes నేను డిస్కషన్ చేయబోతున్నాను దాని గురించి. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమెంట్ ఆన్ ఇట్, ప్లీజ్ కమెంట్ ఇన్ ద చాట్లో కమెంట్స్ చేయొచ్చు. ఐ థింక్ దెర్ ఇస్ నో మోడరేషన్ ఫర్ ఇట్. యూ కెన్ పుట్ యువర్ వ్యూస్ ఇన్ ద. సో కొన్ని క్లారిఫికేషన్స్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. కొంతమంది నా షార్ట్ వీడియోస్లో కొన్ని సినిమాలు అడుగుతున్నారు టు మేక్ అ షార్ట్ వీడియో ఆఫ్ దట్ ఫిలిమ్స్. కొన్ని సినిమాలు నేను చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అంటే నేను వీడియోస్ పెట్టిన తర్వాత కమెంట్స్ వస్తాయి. బేసికల్గా అందరూ కమెంట్ చేస్తారు, వీడియో బాగుంది బ్రో, ఈ సినిమా చేయి బ్రో, ఆ సినిమా చేయి బ్రో, ఇది అని, విచ్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కమెంట్స్ పెడుతున్న వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్. కొన్ని సినిమాలు అయితే నేను చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరు కేరళ స్టోరీ సినిమా అడిగారు. కేరళ స్టోరీ సినిమా రివ్యూ చెయ్యి, కేరళ స్టోరీ 1 మీద సినిమా చేయండి. అలాంటి సినిమాలు నేను చేయలేను. ఎందుకు అంటే ఐ డోంట్ నో మీలో కేరళ స్టోరీ 1 సినిమా ఎంతమంది చూసారో నాకు తెలియదు. నేను ఆ సినిమా చూశాను. ఐ థింక్ ఆ సినిమా వచ్చి 2-3 years అవుతుంది అనుకుంటా. సో 3 years బ్యాక్ నేను ఆ సినిమా చూశాను. నాకు ఆ సినిమా చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఎందుకు అంటే ఆ సినిమాలో మెయిన్గా కాన్సెప్ట్ వచ్చేసి మత మార్పిడి అండ్ వైలెన్స్ అండ్ ఇంకా చాలా డిస్టర్బింగ్ కంటెంట్ ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా ఇప్పుడు నేను మళ్ళీ నట్షెల్ చేయమంటే నేను ఆ సినిమా మొత్తం చూడాలి. జనరల్గా నా ప్రాసెస్ చెప్తాను నేను ఎట్లా ఏం చేస్తాను. నేను జనరల్గా ఇప్పుడు వచ్చే ఈ మంత్ ఎండ్ వరకు ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయాయి వీడియోస్ అన్నీ. ఈ మంత్ ఎండ్ వరకు నేను ఆల్రెడీ వీడియోస్ అన్నీ షెడ్యూల్ చేసి పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ నేను ఏప్రిల్కి చేయాలన్నమాట. సో ఈ మార్చ్ నెలలో రేపు అంటే ఇప్పుడు నేను ఏ సినిమా వస్తుందో నేను చెప్పలేను, కానీ ఈ మండే ఒకటి రిలీజ్ అవుతుంది. ఓకే, అరౌండ్ 4 o'clock ఆ టైంకి ఒక సినిమా నక్షల్ రిలీజ్ అవుతుంది. అండ్ అలాగా ఎవ్రీ 3-4 days ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క సినిమా నేను షెడ్యూల్ చేస్తాను. ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేశాను, ఆల్రెడీ చేస్తాను, మొత్తం పెట్టేశాను. సో ఇప్పుడు ఏప్రిల్ కోసం నేను మళ్ళీ కొత్త సినిమాలు లేకపోతే పాత సినిమాలు ఇప్పుడు ఏం పెద్ద రిలీజ్ అవ్వట్లేదు. ఓటీటీలో కూడా పెద్దగా ఏం రిలీజ్ అవ్వట్లేదు. అవుతున్న సినిమాలు నేను చేయలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, దురంధర్ 2 రేపు 18th రిలీజ్ అవుతుంది. 18th రిలీజ్ అయిన సినిమాని దాన్ని నేను నక్షల్ చేసేసి 3 నిమిషాల్లో చెప్పాను అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇంకా థియేటర్లో రిలీజ్ ఆడుతుంది అండ్ కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి అండ్ వాళ్ళు తలుచుకుంటే నా ఛానల్ మూవ్ చేసి కేసు కూడా వేసేయచ్చు నా మీద. సో నేను అలాంటి సినిమాలు నేను చేయలేను. సినిమా రిలీజ్ అయ్యి ఒక 20 daysకి ఓటీటీలో వచ్చింది, అది చాలామంది చూడలేదు, అలాంటి సినిమాలు అయితే నేను పక్కా చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాటిల్లో నారీ నారీ నడుమమురా అని సంక్రాంతికి ఒక సినిమా వచ్చింది, శర్వానంద్. అది వచ్చిన 28 daysకే ఓటీటీకి వచ్చేసింది లిటరల్గా. కాకపోతే ఆ సినిమా నేను చేయలేదు, ఎందుకంటే ఆ సినిమా కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి నేను చేయలేదు. అలాగే మనశంకర్ వరప్రసాద్ కూడా నేను చేయలేదు. చాలామంది అడిగారు చెయ్యి అని చెప్పి, బట్ నేను చేయలేదు ఎందుకంటే ఆ సినిమా కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అలాంటి సినిమాలు చేస్తే ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, అండ్ సో అట్లా అనమాట. సో కమింగ్ బ్యాక్ టు కేరళ స్టోరీ టాపిక్. కేరళ స్టోరీ చేయమని నాకు తెలిసి కొంతమంది యూజర్స్ అడిగారు. వాళ్ళు అడిగిన కమెంట్కి కూడా 10, 12, 9, 5 likes వస్తున్నాయి. అంటే వాళ్ళకు కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ అండి. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, అలాంటి సినిమాలు నేను చెయ్యలేను. బికాజ్ అలాంటి సినిమాలు చాలా డిస్టర్బింగ్ కంటెంట్ ఉంటాయి. అండ్ డిస్టర్బింగ్ కంటెంట్ అంటే మనకు అది బుర్ర పిచ్చెక్కిపోద్ది. ఆ సినిమా నేను చూసా, మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఆ సినిమా చూసినప్పుడే నాకు చాలా బుర్ర పిచ్చెక్కిపోయింది ఆ సినిమా. ఎందుకంటే ఆ సినిమా కాన్సెప్టే చాలా డిస్టర్బింగ్ కాన్సెప్ట్. అది ఏంటంటే మతం గురించి, ఇంకో పరమతం గురించి, ఆ మత మార్పిడి గురించి, ట్రాపింగ్ గురించి, కిడ్నాప్ గురించి, వేరే దేశం పంపించడం, ఆడపిల్లలు, ఇవన్నీ చాలా డిస్టర్బింగ్ కంటెంట్ ఉంటుంది. సో ఆ సినిమా నేను ఇప్పుడు మళ్ళీ ఆ నక్షల్ చేయాలి మీకోసం అంటే నేను మళ్ళీ మొత్తం సినిమా చూడాలి. సినిమా చూస్తున్నసేపు ఇంకా బుర్ర పిచ్చెక్కిపోద్ది. ఎందుకంటే సినిమా చూస్తున్నసేపు నేను ఆ సినిమా చూడాలి, దాని గురించి మళ్ళీ స్క్రిప్ట్ రాసుకోవాలి, దాన్ని మళ్ళీ కట్ చేసి కుదించి 3 నిమిషాలు వచ్చేలా చేయాలి, మళ్ళీ స్క్రీన్ షాట్లు తీయాలి, మళ్ళీ దాన్ని డబ్బింగ్ చెప్పాలి. అబ్బా, అదంతా పెద్ద తలకే నొప్పి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి.
కేరళ స్టోరీ 2 నేను చెయ్యలేను, ఈ ఛానల్లో నేను చెయ్యలేను. సో ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను అర్థం చేసుకోండి, ఆ సినిమా నేను చేయలేను. మళ్ళీ చెప్తున్నా, అది డిస్టర్బింగ్ కంటెంట్, మతం గురించి, మత మార్పిడి గురించి అండ్ కన్వర్జన్ అవన్నీ ఉంటుంది. ఆ సినిమా గురించి నేను చేయలేను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సో ఎవరైనా అడుగుతున్నారు అంటే ఆ సినిమా అడిగితే నేను నా నుంచి రెస్పాన్స్ రాదు. మీరు చాలామంది కమెంట్స్ పెట్టారు ఆ సినిమా చెయ్యి 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 అని చెప్పేసి. నేను రెస్పాండ్ ఎందుకు అవ్వలేదంటే, నేను ఒక రెస్పాన్స్ ఇచ్చాను, ఎస్ ఐ విల్ డూ ఇట్, ఎస్ అని చెప్పి లైక్ కొట్టి హార్ట్ కొట్టానంటే ఓ వీడు చేస్తాడు 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 అని చెప్పి వెయిట్ చేస్తారేమో. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను ఇవ్వదలుచుకోలేను. అందుకే నేను ఆ సినిమా నేను చెయ్యను అని లైవ్లో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది మార్కో సినిమా అడిగారు. బ్రో మార్కో అంటే అదేనా? అది మలయాళం సినిమా కదా, అది మలయాళం డబ్బింగ్ సినిమా. అదేవాడు జనతా గ్యారేజ్లో విలన్ ఉంటాడు, ఉన్నికృష్ణన్, ఆయన సినిమా అనుకుంటా మార్కో. ఆ సినిమా అడిగారు. బాస్ ఆ సినిమాలో వైలెన్స్ పిచ్చ పీక్స్లో ఉంటుంది లిటరల్గా. అంటే ఒక శాంపుల్గా చెప్పాలంటే కత్తిచ్చుకుని నోరు పొడిచేస్తాడు, చేతులు కోసేస్తాడు, ఇవి చేస్తాడు. ఆ సినిమా అడిగారు. నేను ఇప్పుడున్న మెంటల్ స్టేట్కి, ఇప్పుడున్న మానసిక పరిస్థితికి, నేను ఇప్పుడు అంత వైలెంటిక్ సినిమా చూసి మళ్ళీ కమెంట్స్, అది సినిమా రాసి స్క్రిప్ట్ రాసుకుని డబ్బింగ్ చెప్పే అంత మానసిక పరిస్థితిలో నేను ఇప్పుడు లేను. ఎందుకంటే రీసెంట్గానే నాకు జ్వరం వచ్చింది, జ్వరం నుంచి వేకప్ అయ్యాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, మార్కో సినిమా నేను ఇప్పుడు అప్పుడే చేయలేను. కొంచెం టైం పడుతుంది, ప్రెసెంట్ కాదు, ఒక 2 నెలలు 3 నెలలు ఎప్పుడో అప్పుడు నేను మార్కో సినిమా చూసి, అది కూడా ఆ సినిమా నా దగ్గర లేదు, అది ఏ ప్లాట్ఫామ్లో ఉందో కూడా నాకు తెలియదు. నెట్ఫ్లిక్స్లో ఉందో, అమెజాన్ ప్రైమ్లో, G5 నాకు తెలియదు. చూడాలి, వెతికి చూసి మెల్లిగా కూర్చుని చూస్తా మార్కో సినిమా. బట్ నాకు ఆ సినిమా హానెస్ట్గా చెప్పాలంటే మార్కో సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వైలెన్స్, పిచ్చ పిచ్చ వైలెన్స్ ఉంటుంది ఆ సినిమాలో. కత్తిచ్చుకుని నోట్లోనూ ఎక్కడెక్కడో పొడిచి పీకేస్తూ ఉంటాడు. బాబో ఎలాంటి సినిమాలు అంటే నా జానర్ కాదు. నేను చూస్తా వైలెన్స్ సినిమాలు చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ సినిమా నేను 3 సార్లు చూసాను థియేటర్లో. కాకపోతే వైలెన్స్ గురించి అని కాదు, ద సినిమా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అండ్ నేను ఎందుకు దురంధర్ వీడియో చేశానో కూడా మీకు ఇప్పుడు చెప్తా. సో నేను దురంధర్ సినిమా December 5th రిలీజ్ అయింది కదా హిందీలో. నాకు ఫస్ట్ దురంధర్ అనగానే అమ్మ ఏంటి తొక్కలో సినిమా, ఎవడు చూస్తాడా హిందీ సినిమా, అది కూడా రణ్వీర్ సింగ్ సినిమా ఏం చూస్తాం. ఆ రణ్వీర్ సింగ్ సినిమాలు నేను ఎక్కువ చూడలేదు. చూసింది ఏంటి, 1 6 చూసా, పద్మావతోడు చూసా, గల్లీ బాయ్ ఒకటి చూసా, తర్వాత దురంధర్ చూసా, అంతే. మధ్యలో చెత్త సినిమాలు రణ్వీర్వి చాలా ఉంటాయని ఒక ఇంప్రెషన్ పడిపోయి రణ్వీర్ సింగ్ సినిమాలు ఎక్కువ చూడలేదు. కానీ దురంధర్ నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళా. నేను మా ఫ్యామిలీ డాడ్ని తీసుకుని వెళ్ళా. పిచ్చెక్కిపోయింది సినిమా చూసిన ఫస్ట్ టైం చూసినప్పుడు, పిచ్చెక్కిపోయింది. అబ్బా ఏంటి ఈ సినిమా, అసలు కోర్ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. కాకపోతే కొన్ని పాయింట్స్ నాకు అర్థం కాలేదు దురంధర్ ఫస్ట్ టైం చూసినప్పుడు. ఫస్ట్ టైం ఇప్పుడు December 5th ఎప్పుడో రిలీజ్ అయితే, నేను 8th ఎప్పుడో చూసా, 8th 9th ఎప్పుడో చూసా. నాకు అసలు చాలా బాగా నచ్చిన సినిమా, కానీ కొన్ని పాయింట్స్ అర్థం కాలే. మీరు కూడా నా నక్షల్ వీడియోలో చూస్తే కింద చాలామంది కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారు. రెహమాన్ టకే చచ్చిపోతాడా, నిజంగా చచ్చిపోయాడా, బతికే ఉన్నాడు కదా లాస్ట్ సీన్లో. నాకు అది ఫస్ట్ టైం దురంధర్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంటి ఈ చచ్చిపోయాడా బతికాడా ఇది అన్న కన్ఫ్యూజన్లో ఉంది. తర్వాత నేను సోషల్ మీడియాలో దురంధర్ బాగా హైప్ ఉన్నప్పుడు ఐ వాజ్ వాచింగ్ ఆల్ ద కమెంట్స్ అనమాట దురంధర్ గురించి. అప్పుడు నాకు కొంచెం అర్థమైంది, ఓహో ఈ సీన్కి అర్థం ఇది, ఈ పాలిటిక్స్ ఇలా రిలేట్ అయింది, ఈ మనిషికి ఇలా రిలేట్ అయింది. సో అలా అర్థం చేసుకున్న దురంధర్. తర్వాత రెండోసారి వెళ్ళా అరౌండ్ 1 month తర్వాత, ఐ థింక్ న్యూ ఇయర్ తర్వాత, Jan 1st weekలో మళ్ళీ చూసా. ఈసారి ఒక్కడనే వెళ్ళి కూర్చొని చూసా. నాకు అప్పుడు క్లియర్గా అర్థమైంది దురంధర్, అబ్బా సూపర్ ఉంది అనిపించింది. తర్వాత మళ్ళీ ఇంకప్పుడు జాన్లో పెద్ద సినిమాలు, జాన్లో సంక్రాంతి సినిమాలు వచ్చాయి. సంక్రాంతి సినిమాల్లో నేను ఏది పెద్దగా చూడలేదు థియేటర్కి వెళ్ళి. భర్త మహాశైలు ఒకటే చూసా, నేను వ్లాగ్ కూడా చేశాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దురంధర్ చూద్దామని చెప్పి మళ్ళీ 3rd time చూసా. అప్పటికి టికెట్ రేట్స్ కూడా బాగా పడిపోయి, మల్టీప్లెక్స్లో కూడా ఎంత 150కి ఎంతగా ఉంది, సరే అని చెప్పి వెళ్ళి చూసా. అప్పుడు ఇంకా ఫుల్ అర్థమైంది అనమాట, సీన్ టు సీన్ అర్థమైంది. సో ఐ ఎంజాయ్డ్ దురంధర్. సో నేను వెయిట్ చేశా, సరే అమ్మ ఇంత మంచి సినిమా ఉంది, మన తెలుగు ప్రజలకి ఈ సినిమా ఎలాగో అలాగా ఎక్కాలి, ఈ సినిమా చూడాలి, మన వాళ్ళు అందరూ చూడాలి, తెలుగులో మెయిన్గా చూడాలి.
ఓకే, హైదరాబాద్, వైజాగ్, వరంగల్, విజయవాడ అన్ని చోట్ల బాగానే ఆడింది. కానీ ఇంకా కొన్ని మన స్లీపర్ సిటీస్ ఉంటాయి కదా, లైక్ రాజమండ్రి కానీ కాకినాడ కానీ ఇలాంటి ఏరియాస్లో కూడా దురంధర్ సినిమా ఎక్కాలి, జనాలకి బాగా నచ్చాలి అని చెప్పేసి నేను అనుకున్నా. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తే నేను ఫస్ట్ చేసేది ఏంటి అంటే, ఓటీటీలోకి వస్తే ఈ సినిమాని నా వీడియో ద్వారా ఒకవేళ వీడియో చేసి అట్లీస్ట్ ఒక 1000 వ్యూస్ వస్తే చాలు అనుకున్నా. నేను హానెస్ట్గా చెప్తున్నా, దురంధర్ 1 నేను వీడియో చేద్దాం అనుకున్నప్పుడు అరే దీనికి అట్లీస్ట్ ఒక 1000 వ్యూస్, ఈ షార్ట్కి 1000 వ్యూస్ వస్తే చాలరా బాబు, మంచి సినిమా అట్లీస్ట్ నేను చెప్పగలిగాను అని ఒక ఫీలింగ్లో నేను ఉన్నాను అనమాట. సరే అని చెప్పి దురంధర్ ఏంటంటే కొంతమంది అడిగారు దురంధర్ చెయ్యి అని చెప్పి, కాకపోతే అప్పుడు ఇంకా ఓటీటీలో రిలీజ్ అవ్వలే. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కాని సినిమా నేను పైరేట్ కాపీ తీసుకుని దాని స్క్రీన్ షాట్స్ తీసేసి డబ్బింగ్ చెప్పాను అనుకోండి, ఆ ఎఫెక్ట్ అంత బాగోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైరసీ స్క్రీన్ షాట్స్ ఒకవేళ నేను తీసి పెట్టాను అనుకోండి, క్లారిటీ అంత బాగోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. కొంతమంది చేస్తారు పైరసీ స్క్రీన్ షాట్స్ అన్ని తీసేసి పెడతారు, బట్ అదంతా బాగోదు యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఛానల్లోకి వస్తే సో ఇది ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ మై షార్ట్ వీడియో ఆఫ్ దురంధర్. ఓకే, ఇది మీరు అందరూ చూసారు నాకు తెలిసి. ఈ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మెజారిటీ అంతా చూసారని అనుకుంటున్నా. ఇక్కడ క్లారిటీ చూడండి, బికాస్ ఇది ఇది ఒరిజినల్ ఓటీటీలోంచి నేను స్క్రీన్ షాట్స్ తీసుకుని చేసింది. కొంతమంది చేస్తారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ ఉంది, పేరు చెప్పను, వాళ్ళు కూడా సేమ్ ఇట్లాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళది లాంగ్ ఫామ్ కంటెంట్ అనమాట, లైక్ 40 minutes 30 minutes చెప్తారు, మొత్తం సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. తెలుగు ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పైరసీ కంటెంట్ స్క్రీన్ షాట్స్ తీసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు. సో నాకేంటంటే దురంధర్ ఫస్ట్ పార్ట్ 3 సార్లు చూసిన తర్వాత ఈ సినిమా జనాలకి చెప్పాలని ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎక్సైట్మెంట్ అండ్ తొందరగా చెప్పాలని ఆతృత పెరిగింది అనమాట. కాకపోతే ప్రింట్ బాగాలేదు, ఎక్కడ ప్రింట్ చూసినా థియేటర్ ప్రింట్ ఉంది. సరే అని చెప్పి వెయిట్ చేసిన తర్వాత Jan 26 ఐ థింక్ రిపబ్లిక్ డే రోజు దురంధర్ ఓటీటీలో రిలీజ్ అయింది. మిడ్ నైట్ రిలీజ్ అయింది కరెక్ట్గా. సరే మిడ్ నైట్ రిలీజ్ అయింది కదా అని చెప్పేసి నేను డౌన్లోడ్ చేసుకున్నా, మొత్తం 4K ప్రింట్ డౌన్లోడ్ చేసుకున్నా. 4K ప్రింట్ డౌన్లోడ్ చేసుకున్న సినిమా మొత్తం మళ్ళీ చూసా. ఐ థింక్ మిడ్ నైట్ కూర్చుని ఎర్లీ మార్నింగ్ 4 వరకు చూసా, ఎందుకంటే సినిమా 4 గంటలు కాబట్టి 4 వరకు చూసా. చూసిన తర్వాత సరే ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి పాయింట్స్ రాసుకుని డబ్బింగ్ చెప్పాను అనమాట. మొత్తం అంటే నేను జనరల్గా పాయింట్స్ ఎట్లా రాసుకుంటాను, నా దగ్గర బుక్ ఉంటుంది, బుక్లో మొత్తం రాసుకుంటాను అనమాట. బుక్లో మొత్తం రాసుకుని డబ్బింగ్ చెప్పాను అనమాట. నా దగ్గర మైక్ ఉంది, సో మైక్ యూజ్ చేసుకుని చెప్తాను అనమాట. చెప్పిన తర్వాత నాకు చెప్తే మీరు షాక్ అవుతారు, 7 నిమిషాలు వచ్చింది లిటరల్గా, మొత్తం కలిపితే 7 నిమిషాలు వచ్చింది. అరే 7 నిమిషాలు అంటే షార్ట్లోకి ఎక్కదు. కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది కమెంట్స్లో చెప్పారు, అరే చాలా ఫాస్ట్గా చెప్పేసావు, ఇలా అయితే అర్థం కాలేదు, కొంచెం స్లోగా చెప్పాలి. కొంతమందికి నేను క్లారిఫై చేస్తున్నా. ఇప్పుడు షార్ట్స్ అనేది ఏదైతే ఉందో దానికి లిమిట్ వచ్చేసి 3 minutes మాత్రమే. 3 minutes కన్నా ఎక్సెస్ అయితే అది షార్ట్ అవ్వదు, అది లాంగ్ ఫామ్ వీడియో అయిపోతుంది. సో షార్ట్స్లో వచ్చేసి 3 minutes. నేను ఎంత కష్టపడి ఎంత చెప్పినా షార్ట్స్లోకి వచ్చేసరికి 3 minutes నేను చెప్పగలను. ఒకవేళ నేను ఎక్సీడ్ అయ్యింది అంటే లాంగ్ ఫామ్ వీడియో అయిపోతుంది, అంటే లాంగ్ వీడియో అయిపోతుంది. సో షార్ట్లో చెప్పాలి. షార్ట్లో 3 hours 45 minutes సినిమాని 3 minutesలో చెప్పాలి. అది కూడా మెయిన్ స్టోరీ, మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ కంటెంట్ ఏది కట్ అవ్వకుండా, ఇంపార్టెంట్ పాయింట్స్ కట్ అవ్వకుండా 3 minutesలో చెప్పాలి. నేను ఫస్ట్ రాసుకున్న డ్రాఫ్ట్లో లిటరల్గా 7 minutes వచ్చింది. 7 minutesలో మొత్తం కవర్ అయిపోయింది, సినిమా మొత్తం కవర్ అయిపోయింది, మొత్తం A to Z. హంజా క్యారెక్టర్ నుంచి లాస్ట్ వాడు జస్కిరత్ సింగ్ ఎంట్రీ వరకు అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. అది చెప్తే మీకు నిజంగా ఏదో పానకం తాగినట్టు ఫీలింగ్ వస్తుంది లిటరల్గా అంత స్మూత్గా వెళ్ళిపోతుంది స్టోరీ. కాకపోతే
ఇలా కాదు 7 minutes అంటే వర్కౌట్ అవ్వదని చెప్పేసి మళ్ళీ రాయడం కూర్చోబెట్టి మళ్ళీ కూర్చుని మళ్ళీ రాసా. చాలా తీస్తాను అనమాట పాయింట్స్, చాలా తీసేస్తే 4.5 minutesకి వచ్చింది. సెకండ్ ఎడిట్లో 4.5 minutesకి వచ్చింది. అరే అమ్మ, మరీ 4.5 minutes అంటే ఇంక అనుకున్నా ఇంతకన్నా తగ్గించడం ఈ సినిమా అవ్వదేమో. ఎందుకంటే ఇంకా తగ్గించేస్తే ఇంకా పాయింట్స్ పోతే ఇంకా రసం మొత్తం పిండేసినట్టు అవుద్ది అని చెప్పేసి అప్లోడ్ చేసేద్దాం అనుకున్నా, లాంగ్ ఫామ్ వీడియో అప్లోడ్ చేసేద్దాం అనుకున్నా. తర్వాత మళ్ళీ ఆగిపోయా. ఇప్పుడు నా ఛానల్లో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది బిగ్ బాస్ రివ్యూస్. ఓకే, బిగ్ బాస్ లాస్ట్ సీజన్ రివ్యూస్ స్టార్ట్ చేశా. ఇప్పుడు లాంగ్ ఫామ్ వీడియోస్లో నాకు పెద్ద వ్యూస్ వచ్చేవి కాదు, మహా అయితే 500 700 క్లిక్ అయితే 6,000 10,000 ఒక వీడియోకి వచ్చింది అనమాట లాంగ్ ఫామ్. నా మెయిన్ ఏంటంటే షార్ట్ ఫామ్ వీడియోస్కి బాగా వ్యూస్ వచ్చేవన్నమాట. నేను బిగ్ బాస్ ఎవ్రీ ఎపిసోడ్ని షార్ట్ ఫామ్ వీడియో చేసి పెట్టేవాడిని, వ్యూస్ వచ్చేవి, సబ్స్క్రైబర్లు పెరిగేవారు. సో లాంగ్ ఫామ్ వీడియో చేస్తే ఈ దురంధర్ సినిమా ఎక్కకపోవచ్చు. ఆల్రెడీ దురంధర్ని హిందీలో, తెలుగులో, తమిళ్, మలయాళం చాలామంది చేసి పడేశారు. నేను కూడా అదే చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ కత్తిరించడం మొదలుపెట్టా. మళ్ళీ ఆ 4.5 స్క్రిప్ట్ని కుదించి కరెక్ట్గా 3 minutes 5 secondsకి వచ్చింది అనమాట థర్డ్ కాపీకి. అరే ఇంకొక 5 seconds కత్తిరించాలని చెప్పేసి ఏదే స్క్రిప్ట్ రాసుకున్నా దానిలో వర్డ్స్ చేంజ్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తులేదు, ఫస్ట్ డ్రాఫ్ట్లో ఏంటంటే 1999లో నేపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఫైట్ని ఉగ్రవాదులు క్యాప్చర్ చేసి మన ఒక చోట బంధించారు. దాన్ని డీల్ చేయడానికి మన ఇంటెలిజెంట్ చీఫ్ ఎస్పీ సానియాలు వచ్చి డీల్ చేస్తాడు. వాళ్ళకి 10 కోట్లు US $1 million ఇస్తాడు. వీళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు మన వాళ్ళు గాయపడతారు, రివెంజ్ తీసుకోవాలి. ఇట్లా రాశాను అనమాట, ఇట్లా రఫ్గా రాశాను. దాన్ని చేంజ్ చేసి కత్తిరించి కుదించి అన్న చేసింది షార్ట్ చేసేసి ఇప్పుడు మీరు ఇందులో చూస్తున్నట్టు అనమాట. 99లో నేపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఫ్లైట్ ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. ఆల్రెడీ భారత్ లో బందీ అయిన 3 ఉగ్రవాదులు విడుదల, ప్లస్ $10 million. సో ఇట్లా కత్తిరించి కుదించాను అనమాట. వర్డ్ షార్ట్ చేసుకుంటూ వచ్చా. చేసుకుంటూ అప్పుడెంత 2 minutes 57 seconds ఎంతో వచ్చింది. సరే 2 minutes 57 seconds ఇస్ ఫైన్ అని చెప్పి అప్లోడ్ చేశా. నాకు బాగా గుర్తు, ఒక సాయంత్రం 4 స్కెడ్యూల్ చేసి అప్లోడ్ చేశా. నేను వాకింగ్కి వెళ్ళిపోయా. నేను డైలీ ఈవినింగ్ వాకింగ్ వెళ్తా. సో వాకింగ్ వెళ్ళిపోయాను అనమాట, నడుచుకుంటూ వాకింగ్ వెళ్ళిపోయా. చూస్తున్నా, అరే వ్యూస్ ఏం రావట్లేదు. 100 200 300 400 గంట అయింది చూసిన తర్వాత అరౌండ్ 1000 వ్యూస్ ఎన్నో వచ్చాయి. లైక్స్ అన్ని ఒక 70-100 లైక్స్ వచ్చాయి. ఏంట్రా ఎక్కట్లేదు, జనాలు ఎవరు చూడట్లేదు ఏంటి అనుకున్నా. నేను జనరల్గా ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే దాన్ని నేను ఎక్కువ షేర్ చేయను, నా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి ఏం షేర్ చేయను. అప్లోడ్ చేస్తా, వదిలేస్తా. యూట్యూబ్ దాని పైన చేసుకుంటూ వెళ్ళిపోద్ది. కంటెంట్ బాగుంటే యూట్యూబే పుష్ చేస్తుంది, లేదు అంటే లైట్ అని చెప్పేసి ఊరుకున్నా. సో అది పుష్ పెట్టేసి వదిలేసిన తర్వాత రాత్రి అయింది. రాత్రి 10-11 అయింది, పెద్ద వ్యూస్ రాలే. సర్లే ఫ్లాప్ అయిపోయింది, పోన్లే మనం ఏం చేస్తామని చెప్పి వదిలేసి ఊరుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసిన 15,000 20,000 30,000 40,000 50,000 1,25,000 30,000 అలా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు. అబ్బా, వారం 10 రోజులు అయిన తర్వాత 1 million కొట్టింది. మిలియన్ కొట్టిన తర్వాత నాకు బుర్ర పిచ్చెక్కిపోయింది. అరే 1 million కొట్టడం ఏంటి, అసలు నేను యూట్యూబ్ చూడడం ఆపేసా, ఇంకేం వీడియోస్ చేయలేదు. ఎందుకంటే డిసప్పాయింట్ అయిపోయారు. దురంధర్ నేను చెప్దాం అనుకున్నా, ఎవరు చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చెప్పి. అది అలా నెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అబ్బా పిచ్చెక్కిపోయింది. వ్యూస్ అరౌండ్ 1.2 million ఎంతో కొట్టింది. అరౌండ్ ఫస్ట్ వారం కూడా కాదు, 4-5 రోజులకే 1 million కొట్టింది. షాక్. కమెంట్స్ ఓపెన్ చేస్తే ఇలా కమెంట్స్ పిచ్చా కమెంట్లు వచ్చాయి. అసలు నాకు బుర్ర పిచ్చెక్కిపోయింది, అమ్మ ఈ రేంజ్లో కమెంట్స్ వచ్చాయని చెప్పి. ఎవరో కమెంట్ పెడితే దాన్ని నేను పిన్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ పెట్టిన కమెంట్, ఎవరు భయ్యా నువ్వు 3 గంటల మూవీస్ 3 hours చెప్పావని దీన్ని పిన్ చేశా ఈ కమెంట్ని. దానికి 1000 likes వచ్చాయి. అట్లా అందరూ అప్రిషియేట్ చేశారు. కొంతమంది బూతులు తిట్టారు, అవి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. సో దాని గురించి పెద్ద మాట్లాడక్కర్లేదు. అంటే నేను స్పాయిలర్స్ లీక్ చేశాను, ఇంకేంటి స్టోరీ చెప్పేస్తున్నాను ఇది అని చెప్పి కొంతమంది బూతులు తిట్టారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, ఎవడిష్టం వాడిది. కాకపోతే అవి ఇందులో డిస్ప్లే అవ్వవు, ఎందుకంటే యూట్యూబ్ హైడ్ చేస్తుంది కాబట్టి అబ్యూజివ్ కమెంట్స్. సో అది దాని గురించి పెద్ద మాట్లాడలేదు. బట్ జనాల రెస్పాన్స్ మాత్రం పిచ్చెక్కిపోయింది. లిటరల్గా షాక్ అయిపోయారు. లిటరల్గా ఒక్కడు కామెంట్, కొన్ని ఫన్నీ కామెంట్స్ కూడా వచ్చాయి. ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, దిస్ సినిమా నేషనల్ అవార్డ్.
బ్రో 3 hours 24 minutes ని 5 minutes చెప్పి సూపర్ బ్రో, నువ్వు జై హింద్, సాయిరామ్ సూపర్, నువ్వు సూపర్, వేరే లెవెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లిటరల్గా ఇది ఒక ఎనర్జీ అనమాట. లిటరల్గా కమెంట్స్ చూస్తే అసలు సూపర్ అనిపించింది. బట్ ఏంటంటే హోల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక సినిమాని నాకు పర్సనల్గా చాలా నచ్చిన సినిమాని నేను పుష్ చేయడానికి ట్రై చేస్తా. అలా అని చెప్పి కొన్ని అండర్ రేటెడ్ సినిమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వడ్యూసే ఈ సినిమా చేశా, వడ్యూసే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేశా. ఆంధ్రా కింగ్ తాలూకా నేను థియేటర్లో చూసా. ఫస్ట్ టైం నేను థియేటర్లో చూసినప్పుడు నాకు ఏంట్రా ఈ సినిమా అనిపించింది నాకు థియేటర్లో. తర్వాత ఓటీటీలో చూస్తే ఓకే అనిపించింది. అప్పటికి సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఆంధ్రా కింగ్ తాలూకా నాకు తెలిసి మీరు ఎంతమంది చూసారో తెలీదు. సినిమా అయితే ఓ రకంగా ఫ్లాప్ అయిపోయింది. బట్ నేను ఏమనుకున్నానంటే, సరే ఈ సినిమా చెప్దాము, జనాలకు నచ్చుతుందో లేదో చూద్దాము, రివ్యూస్. ఈ సినిమా కొంచెం ఓకే అనిపించింది. రామ్ సినిమా కొంచెం అంటే ఎవరు చూడలేదు, సరే మనం యూట్యూబ్లో పుష్ చేద్దాం, చూసిన వాళ్ళు చూస్తారేమో అనుకున్నా. చూసారు, దీనికి కూడా బాగా వ్యూస్ వచ్చాయి. దీనికి ఫస్ట్ అసలు వ్యూస్ రాలే. అసలు వ్యూస్ రాలే. కానీ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, నేను ఇది చేశా, వాట్ యూ సే, అఖండ 2 చేశా. అఖండ 2 మంచి వ్యూస్ వచ్చాయి, అరౌండ్ 3.5 lakh వ్యూస్ వచ్చాయి. దీనివల్ల అది పుష్ అయింది. సో అది బాగా ఎక్కువైపోయింది, అది 7 lakh వ్యూస్ వరకు వెళ్ళిపోయింది. సో ఏదైనా కాన్సెప్ట్ ఏంటంటే, మంచి సినిమాలు ఉంటే అది ఫ్లాప్ సినిమాలు అయితే జనరల్గా పుష్ చేద్దామని కోరికతో నేను చేశాను అనమాట. దురంధర్ అయితే నాకు సినిమా బాగా నచ్చింది. అది అందరూ చూడాలి, జనాలకి ఎక్కాలి అనే కాన్సెప్ట్తో చేశా. దాని తర్వాత ఇంకా చాలా చేశా. డూడ్ నేను థియేటర్లో చూసా. అది కూడా సేమ్ అదే, జనాలు చూడాలి, జనాలకి ఈ సినిమా మీద ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను చేశా. చాలా మంది ఏంటంటే డూడ్ సినిమాని తిట్టుకున్నారు లిటరల్గా, చెత్త సినిమా, బొక్క సినిమా, ఇది వర్స్ట్ సినిమా, క్లైమాక్స్ వర్స్ట్, ఇది అది అని చెప్పేసి. అదనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే అనిపించేది, అరే అన్ని మంచి సినిమాలు చేసుకుంటుంటే బాగోదు, కొన్ని చెత్త సినిమాలు కూడా చేయాలి అని చెప్పేసి ఈ సినిమా చేశా. అన్నగారు వస్తారు అని ఒక సినిమా చేశా. ఈ సినిమా స్టార్ట్ చేస్తే అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్ గారి ఈ సినిమా యాక్చువల్గా రిలీజ్ అవ్వలేదు, పొడ్యూసే మన తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ఇది యాక్చువల్గా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అందుకని ఇక్కడ మీరు చూసే క్యాప్షన్ పెట్టా, అన్రిలీజ్ అని పెట్టా. ఈ సినిమా నాకు యాక్చువల్గా చెప్పాలంటే, సర్లే చేసి పడేద్దాం, దీనికి వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు, తక్కువ వ్యూస్ వచ్చినా పర్లేదు అనే ఉద్దేశంతో చేసి పెట్టేశా. సినిమా చూస్తున్నంతసేపు అరే ఏం చెత్త సినిమా రా ఇది, ఏమో వరస్ట్ సినిమా, సరే 3 గంటలు అవ్వాలి అని అయిపోయిన వెంటనే చేసి పెట్టేసా. లిటరల్గా ఇది నాకు తెలిసి నా షార్టెస్ట్ వీడియో, ఇది నాకు తెలిసి అరౌండ్ 1 minute 32 seconds. 1 minute 32 seconds. ఎందుకంటే ఈ సినిమాలో కథ లేదు, కథనం లేదు, స్టోరీ లేదు, ఏ తొక్క వల్లకాడ ఏం లేదు ఈ సినిమాలో. సో చేసుకున్న తర్వాత వ్యూస్ పెద్ద కూడా ఏం రాలేదు, విచ్ ఇస్ ఫైన్. నాకు పెద్ద వ్యూస్ గురించి నేను చేయలేదు, ఐ జస్ట్ వాంటెడ్ టు షో. అండ్ జనాలు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే ప్రొడక్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యాడ్ ప్రొడక్ట్ కాబట్టి వ్యూస్ రాలేదు. అండ్ ఇది అయిపోయిన తర్వాత రాజాసాబ్ చేసా. అబ్బా రాజాసాబ్ గురించి చెప్పాలి. రాజాసాబ్ సినిమా నేను థియేటర్లో చూడలే. ఎందుకు అంటే బికాజ్ అప్పుడు ఏదో ఆక్యుపై అయిపోయా, థియేటర్లో చూడలేకపోయినా. అండ్ మోర్ ఓవర్ సినిమా టాక్ కూడా బాగా రాలేదు. రాజాసాబ్కి Day 1 ప్రీమియర్ షోస్ నుంచే బ్యాడ్ టాక్ వచ్చింది. సో నేనేమనుకున్నానంటే, ఎందుకు ఇంత బ్యాడ్ టాక్ వచ్చింది అని చెప్పి ఓటీటీ వరకు వెయిట్ చేశా. ఓటీటీ వచ్చిన తర్వాత చూసా. ఓటీటీ చూసిన తర్వాత బాగానే అనిపించింది రాజాసాబ్ సినిమా. నాకు కాన్సెప్ట్ పరంగా కొన్ని ఫ్లాస్ ఉన్నా, సినిమా పరంగా కొన్ని ఫ్లాస్ ఉన్నా, బయట అంటే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత చూస్తే ఓకే, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్. అంటే ఆది పురుష్ అంత బ్యాడ్ ఫిల్మ్ అయితే రాజాసాబ్ కాదు, అది అయితే నేను హానెస్ట్గా చెప్పగలను. మన ప్రభాస్ సార్ లుక్స్ కొంచెం తేడా కొట్టింది. లైక్ ఆ లుక్స్ పరంగా కొంచెం ప్రభాస్ అంత నాకు నచ్చినట్టు నాకు అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే, కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్ ఇట్ వాజ్ ఓకే అండ్ ఇట్ వాజ్ గుడ్. బట్ అగైన్ ఎవరో రిక్వెస్ట్ చేశారు రాజాసాబ్ చెయ్యి అని చెప్పి చేశా. ఇది కూడా లిటరల్గా అరౌండ్ 4 minutes వచ్చింది. 4 minutes వచ్చిందా అని చెప్పేసి కట్ చేసేయాలని చెప్పేసి సెకండ్ హాఫ్లో లవ్ ట్రాక్, ఆ సాంగ్స్, ఆ హీరోయిన్ కాన్సెప్ట్ మొత్తం కోసిపడేసా. లిటరల్గా కోసిపడేసి 3 నిమిషాలు పెట్టా. ఇది కూడా అరౌండ్ 2 minutes 58 seconds ఎంతవరకు వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత వ్యూస్ బాగానే వచ్చాయి. అండ్ దీని తర్వాత నాకు మెయిన్ ఏంటంటే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ వార్ 2.
వార్ 2 యాక్చువల్గా నేను థియేటర్లో చూసినప్పుడు ఐ ఫెల్ట్ వార్ 2 అంత నీచమైన సినిమా అయితే ఏం కాదనిపించింది. తారక్ సినిమా జనరల్గా కొన్ని బాగానే ఉంటాయి, అంత నీచంగా ఉండదని చెప్పేసి సరే ఈ సినిమా చేద్దాం అని చెప్పి చేసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చాయి కమెంట్స్లో చాలా మంది ఏంటంటే, అరే వార్ 2 బాగానే ఉంది కదా, కథ వింటే బాగానే ఉంది కదా, చాలా బాగానే ఉంది కదా, ఎందుకు ఫ్లాప్ అయింది ఇది అదే అన్నారు. నాకు ఎగ్జాక్ట్ రియాక్షన్ అనిపించింది, దానికి కూడా మంచి వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ తర్వాత అలా చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి కూలీ చేసా. కూలీ పాత సినిమా అది వచ్చి, అది కూడా వార్ 2 టైంలో వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి చేశా. తర్వాత లియో చేశా. లియో ఎందుకు చేశాను అంటే, ఇప్పుడు విజయ్ది కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి లియో చేశా, తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు లియో చేయాలని ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే న్యూస్లో విజయ్ది ఏదో కాంట్రవర్సీ నడుస్తుంది, పొలిటికల్ కాంట్రవర్సీ, పర్సనల్ లైఫ్ కాంట్రవర్సీ వస్తుందని చెప్పేసి నా డ్రైవ్ చూసుకున్నాను. నా దగ్గర హార్డ్ డ్రైవ్ ఉంది. హార్డ్ డ్రైవ్లో ఏ సినిమాలు ఉన్నాయంటే లియో కనిపించింది, సరే లియో చేద్దాం అని చెప్పి లియో చేసా. అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వచ్చేసి కింగ్డమ్ సినిమాని యాక్చువల్ థియేటర్లో చూడలే. మీరు చెప్పిన తర్వాత నేను ప్రింట్ డౌన్లోడ్ చేసుకుని ఓటీటీలో డౌన్లోడ్ చేసుకుని చూసి చేశా. కింగ్డమ్ కూడా బాగానే అనిపించింది, కాకపోతే సెకండ్ హాఫ్ పిక్చర్ తలనొప్పి వచ్చింది నాకైతే. బట్ అది ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి నేను ఏదో కత్తిరించి కుదించి ఏదో చెప్పేశాను. బట్ కింగ్డమ్ యాక్చువల్గా చాలా బోర్ అనిపించింది నాకైతే. బట్ ఓవరాల్ అదనమాట. సో నెక్స్ట్ ప్లాన్స్, వాట్ ఆర్ ద నెక్స్ట్ ప్లాన్స్ ఫర్ మై మూవీస్? సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అంటే, కొన్ని క్లాసిక్ ఓల్డ్ సినిమాస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు పోకిరి ఉంది, మహేష్ బాబుది అతడు ఉంది, పవన్ కళ్యాణ్ది బద్రీ ఉంది, పవన్ కళ్యాణ్ది గబ్బర్ సింగ్ ఉంది, తొలి ప్రేమ ఉంది. ఓల్డ్ సినిమాలు వాటిని టచ్ చేద్దాం అనుకుంటున్నా. వాటితో పాటు కొత్త సినిమాలు కూడా టచ్ చేస్తా. అవి మిక్స్ చేసి ఐ విల్ స్టార్ట్ రిలీజింగ్ ద షార్ట్స్. అండ్ క్లాసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తా. బట్ అలా అని చెప్పి రెగ్యులర్గా అవే పోస్ట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు April 26th, April 25th సమ్ డేట్న 20 years ఆఫ్ పోక్రీ అవుతుంది. పోక్రీ వచ్చేసి లైక్ అరౌండ్ 20 years అవుతుంది ఆన్ April 25th or 26th, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. పోక్రీ 2006లో కదా రిలీజ్ అయింది. 20 years ఆఫ్ పోక్రీ. సో పోక్రీ 20 years ఆఫ్ పోక్రీ నేను చేస్తా. అట్లాగా ఏదైనా క్లాసిక్ సినిమా దాని మైల్ స్టోన్ దగ్గర పడింది అంటే, మైల్ రాయ్ దగ్గరకు వచ్చింది, లైక్ 15 years ఆఫ్ దట్ ఫిలిం, 20 years ఆఫ్ దట్ ఫిలిం, అలాంటివి ఏమైనా వచ్చాయంటే వాటిని టచ్ చేస్తా. మీకేమైనా సజెషన్స్ ఉన్నాయంటే మీరు నా వీడియోస్లో కమెంట్స్లో పెట్టండి. ఐ విల్ ఆల్సో లుక్ ఇన్ టు దట్. బట్ మళ్ళీ అదే చెప్తున్నా, కాంట్రవర్సీ సబ్జెక్టులు ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ స్టోరీ 1, ఇప్పుడు కేరళ స్టోరీ 2 వచ్చింది, దాని మీద ఆల్రెడీ పిచ్చ కాంట్రవర్సీ ఉంది. ఆ తలకే నొప్పి నేను భరించలేని సినిమా కూడా చూడలేదు. అలాంటి సినిమాలు అయితే నేను చేయలేనప్ప. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. కేరళ స్టోరీ మర్చిపోండి, అది నేను చేయలేను. అది రాదు, ఈ ఛానల్లో అయితే రాదు. మీ హార్ట్ డిసప్పాయింట్ ఫీల్ అయింది, మీరు డిసప్పాయింట్ ఫీల్ అయ్యారంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ నేను కేరళ స్టోరీ 2 అయితే చేయలేను. మీరు ఎన్ని కమెంట్స్ పెట్టినా నా నుంచి రెస్పాన్స్ అయితే రాదు. ఆ సినిమా చేయమని నేను చేయలేను. అండ్ కొత్త సినిమా రేపు రిలీజ్ అవుతుంది, ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని నట్షెల్ చేయి, దాన్ని షార్ట్ వీడియో చేయి అంటే నేను చేయలేను. కాపీరైట్ ఇష్యూస్, పైరసీ ఇష్యూస్ ఉంటాయి, దా ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ కాంట్ టేక్ అ రిస్క్. ఆల్రెడీ TFI చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు కేసులు వేసేస్తున్నారు ఏమైనా అప్లోడ్ అయ్యి రివ్యూ అయింది అంటే కేసులు వేసేస్తున్నారు. సో అవన్నీ నేను రిస్క్ తీసుకోలేను. సినిమా ఓటీటీలో వచ్చింది, మేము ఇంకా సినిమా చూడలేదు, అలాంటి సినిమాలు కమెంట్స్ పెట్టండి, పక్కా అవన్నీ చేసేస్తాను. కొంతమంది సలార్ చేయమని అడిగారు, నాకు కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే సలార్ సినిమాలో ప్రభాస్ అన్న సీన్లు ఏమి ఉండవు, ఉన్న హైలైట్ సీన్లు ఉంటాయి, డైలాగులు అయితే అసలు ఉండవు. ఎలా చేయాలో ఆలోచిస్తున్నా. సలార్ కూడా పెద్ద సినిమా, ఎందుకంటే దానిలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బట్ నేను ఏదో ఒకటి చేసి సలార్ పెడతా. కానీ ఇప్పుడప్పుడే రాదు, ఇట్ విల్ ష్యూర్లీ కమ్. మార్కో సినిమా అడిగారు, బాబోయ్ మార్కో ఆలోచిస్తేనే భయం వేస్తుంది, ఎందుకంటే దాంట్లో పిచ్చ వైలెన్స్ ఉంటుంది. బట్ ఐ విల్ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ దట్. అండ్ చేస్తా ఫర్ షూర్. ఇంకా ఏం చేయలేదు. ఈరోజు డేట్ అండ్ ఇవాళ ఫ్రైడే కదా, మోస్ట్లీ మండే ఒక సినిమా రిలీజ్ అవ్వచ్చు. మండే కానీ సండే ఈవినింగ్ కానీ ఒక కొత్త సినిమా ఒకటి షార్ట్లో వస్తుంది. అది తప్పకుండా చూడండి, మీ కమెంట్స్ పెట్టండి. చాలా ఫన్నీగా చేశాను, రోస్ట్ చేస్తున్నట్టు ఫన్నీగా చేసి కామెడీగా చేశాను. మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. స్కెడ్యూల్ చేశాను, ఇందులో కనబడకపోవచ్చు, బట్ డెఫినెట్లీ అది మీకు త్వరలో రాబోతుంది. అండ్ అది కాకుండా ఇంకేమున్నాయి, ఇంకేం లేదు, ప్రెసెంట్గా అయితే ఏం లేదు. ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ దురంధర్ బ్లాగ్ అయితే నేను చేయబోతున్నాను. 18th సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 18th నేను సినిమా టికెట్స్ బుక్ చేసుకున్నా. మీలో కూడా చాలామంది బుక్ చేసుకున్నారని అనుకుంటున్నా 18th. సో 18th 5 o'clock సినిమా చూసి ఆ రోజు నేను బ్లాగ్ చేస్తా, సినిమా ఎలా ఉందంటో చెప్తా.
అంటే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మాల్కి వెళ్ళి సినిమా చూసి వచ్చి నా ఒపీనియన్ చెప్తా. అది కూడా చూడండి, రిలీజ్ అవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి సో దట్ యూ కెన్ సీ దట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతే మీలో ఎవరైనా క్రికెట్ ఫ్యాన్స్ ఉంటే వీ విల్ బీ వాచింగ్ ఐపీఎల్ మ్యాచ్. అంటే ఐపీఎల్ మ్యాచ్ అంటే సినిమా మొత్తం ఐపీఎల్ వేసుకుని కాదు, ఐ విల్ బీ డూయింగ్ అ లైవ్ స్ట్రీమ్. సన్ రైజర్స్ మ్యాచ్ ఉన్నప్పుడు కానీ ఏమైనా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నప్పుడు ఐ విల్ బీ దేర్. సో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. వీ విల్ ట్రై టు నా ప్లాన్ ఏంటంటే కొన్ని గివ్ అవేస్ లాంటివి ఏమైనా పెట్టి, ఏమైనా ఎంకరేజ్మెంట్ కోసం ఏమైనా పెట్టి చేద్దాం అనుకున్నా. సో అది ఇంకా ఏం అనుకోలేదు, రఫ్గా అనుకుంటున్నాను. అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్. అండ్ అంతే, అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో బ్యాక్ టు బ్యాక్ 2 వీడియోస్ అయితే చేస్తా, ఆ 2 పెడతా. అండ్ షార్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, వీక్ అట్లీస్ట్ ఒక 2 అయితే వస్తాయి కంపల్సరీగాను. ఈ వీక్ కూలీ వచ్చింది, ఈ వీకే కూలీ వచ్చింది కాబట్టి మోస్ట్లీ మండే ఇంకో వీడియో రిలీజ్ అవుతుంది. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఆ సినిమా తెలిసి మెజారిటీ చూడలేదు, బట్ నా వీడియో ద్వారా ఐ హోప్ యూ విల్ వాచ్ ఇట్. అండ్ అంతే, అంతకన్నా ఇంక చెప్పడానికి ఏం లేదు. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా. దిస్ ఇస్ మై ఫస్ట్ లైవ్ అనుకుంటా, సెకండ్ లైవ్. బిగ్ బాస్ అప్పుడు లైవ్ చేశా, అప్పుడు మీరెవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ లేరు. నా ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబర్సే లేరు, ఎంత వందల్లో ఉండేవాళ్ళు లిటరల్గా. బట్ ఇప్పుడు 10K వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. 10K సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కొత్త వీడియోతో వస్తా, లైవ్లో వస్తా. ఇప్పుడు కాదు, మేబీ ధురంధర్ 2 చూసిన తర్వాత 1 ఫైన్ డే లైవ్ పెట్టుకుందాం. లైవ్ పెట్టుకుని డిస్కషన్స్ చేద్దాం, సినిమా ఎలా ఉందో ఏంటో. దురంధర్ వర్సెస్ ఉస్తాద్ భగత్ చేద్దాం, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. అండ్ కొత్త వీడియో అయితే ఈ మండే వస్తుంది, మోస్ట్ ప్రాబ్లీ మండే ఈవినింగ్ వస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ అంతే, ఇంతకన్నా ఏం చెప్పడానికి ఏం లేదు. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి బాగా హైడ్రేటెడ్గా ఉండండి. నా ఛానల్లో వీడియోస్ చూడండి, కమెంట్స్ పెట్టండి. అండ్ అంతకన్నా ఇంకేం లేదు బాస్. వీ విల్ క్లోజ్ ద స్ట్రీమ్ ఎట్ దిస్ పాయింట్. 7:30 అయింది, హ్యాపీగా డిన్నర్ చేసి పడుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాబాయ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్. సీ యూ నెక్స్ట్ వీడియో, బాబాయ్.